ఇప్పుడైతే మనకి మార్నింగ్ షిఫ్ట్ పడింది. మార్నింగ్ 5 o'clock లేచినామంతా లేచి రెడీ అవుతున్నాము. వీళ్ళిద్దరు అయితే సెకండ్ షిఫ్ట్. ఇప్పుడు నెక్స్ట్ షిఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ అయింది ఆఫ్టర్నూన్. వీడైతే ఎప్పుడుదా బ్రష్ ఎత్తుకపోతా ఉన్నాడు. ఒకడు బ్రష్ చేసుకుని మూర్తి కడిగినాడు. ఇంకొకరిని లేపేకైతే పోయినాడు. తరుణ్ గంట లేపుతా వాని తరుణ్ గంట లేపుతా ఇంట్లో ఎప్పుడు లేటే పాపం కష్టపడుతూ ఉన్నాడు. ఫ్రెండ్స్ వీడు ఎప్పుడూ లేటే ఫ్రెండ్స్ పాపము. కొన్ని నిద్రసార్లు నైట్లో చాటింగ్లో ఉంటాడు పాపం. వీడైతే ఈరోజు సబ్జా గింజలు తాగుతా ఉన్నాడు. వీని కడుపులో ఏమో వంట అన్నాడు. చికెన్ జాస్తి తినేసినాడు. వీడంతా రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. షర్ట్ వేసి పౌడర్ వేస్తే మూతికి అయిపోయి మూతి కడుక్కుండా మావాడు రెడీ అయిపోతాడు. వీళ్ళిద్దరు అయితే నైట్ షిఫ్ట్ కాదు సెకండ్ షిఫ్ట్. ఇప్పుడు ఫ్రెండ్స్ మావాడు హ్యాండ్సమ్గా రెడీ అయిపోయినాడు. వీడైతే ఈరోజు మా అందరూ అలాగా రెడీ అయినాడు. అన్ని వర్క్ అయితే మనం వెళ్తాము. ఇవిడేం చలి అంతలే ముందులాగా. ముందైతే మంచి అవుతుండే. పొద్దున్న 5 గంటలకు కూడా చాటింగ్ చేస్తున్నాడు. ఏమన్నా మెసేజ్ వస్తుందో చూస్తా ఉన్నాడు. గురునాయలు ఆ అమ్మాయి ఏం చేస్తుందో లేదు, నిద్రపోతుంది లేదా. ఫ్రెండ్స్ పని అయితే అయింది ఈరోజు. ఇంకా రూమ్కి అయితే వెళ్తాము. మా బట్టల కంపెనీ కొంచెం ఇంకా వర్క్ అయితే కంపెనీ వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఎవరు మెసేజ్ చేసి చూస్తున్నారు. ఫ్రెండ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుని రూమ్కి అయితే వచ్చినాము. రూమ్కి వర్క్ వస్తానే మావాడైతే నిద్ర వచ్చినాడు. నైట్ అంతా గెలికి అంటాడు. ఇప్పుడు నిద్రపోతున్నాడు. వీడైతే ఎవరితో మాట్లాడేసి వీడు ఇప్పుడు నిద్రపోతా ఉన్నాడు. చాపెత్తిన్నాడు. వీళ్ళు ఎవరు మెసేజ్ చేసింది అంతా మాట్లాడైపోయా. ఒకడైతే బయట వచ్చి చల్లగా నిద్రపోతా ఉన్నాడు. రేవంత్రా కప్పా వాడు చూడండి గైస్, వాడే. వీళ్ళైతే ఇద్దరు నైట్ షిఫ్ట్ ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు వస్తుంది. వీడైతే అమ్మాయితో చాటింగ్ చేస్తూ ఉన్నాడు. వచ్చి తనిగా ఆడుంటే దొరికిపోతాడని వీడొచ్చి చాటింగ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు వీళ్ళిద్దరు అయితే నైట్ షిఫ్ట్. ఇప్పుడు మా రూమ్లోనే సపరేట్గా ఉంటాయి వీళ్ళకి మొత్తం తనీగా పడుతుంది ఎప్పుడు పాపము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అంతా రైల్వే స్టేషన్తో వెళ్తామంటున్నాము. ఎందుకంటే రూమ్లో ఉండి బోర్ కొడుతూ ఉంది. ఆడనప్పుడు కొంచెం కూర్చొని ఆడతాము. వీడైతే మావాడు ఒకడు మూత కడుగుతూ ఉన్నాడు. మావాడైతే నీళ్ళు పోసుకొని రెడీ అయిపోయినాడు. ఇప్పుడు రైల్వే స్టేషన్ పై అమ్మాయిలు చూసుకుంటాము. నైట్ షిఫ్ట్ వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు గైస్ పాపం. మావాడైతే ఇప్పుడు నిద్రలేచినాడు. నటిస్తున్నాడు, నిద్రపోతున్నాడు. చెల్లె ముందైతే లేపినాను. పోయి సన్సెట్ చూసుకొని వస్తాం. వాళ్ళకైతే ఫోన్ కొట్టుకుంటాను. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు నిద్రలేచినాడు. గొప్పగాడు అయితే వచ్చిందంట. రారా 5:30 అవుతుంది. ఏ పోదామా. రైట్ అయితే రెడీ అయిపోయినాడు. అందరూ అయితే నిద్రపోయినాడు నా తప్ప. నేను కూడా పాములలో కూర్చొని ఫ్రెండ్స్ ఈడైతే మా వాళ్ళు బడికి ఉంటారు. మా ఫ్రెండ్స్ మా ఊరోళ్ళే అన్ని బయట తనిగా ఉన్నారు. ఫ్రెండ్స్ వీడైతే తింటా ఉన్నాడు. పాప మా దోస్త్ అయితే నిద్రపోతా ఉన్నాడు. నైట్కి ఎప్పుడు రాకపో తిప్పుతున్నా. ఇది లైట్ ఇలా మచ్చా. గైస్ వీడైతే నిద్రపోతున్నాడు మా ఫ్రెండ్. వీడు గైస్ దొంగనాయాలి. వీడు ఆల్రెడీ ఎత్తికినాడు గైస్. వీడు మాలాగే ఈడ అన్నము ఇచ్చేసి తింటాడు. అప్పుడే చూపించిన వీడియోలో మావాడైతే బజ్జీలు తింటా ఉన్నాడు పాపము. గైస్ పకోడా అంగిడికి అయితే వచ్చినాము. ఇప్పుడు బొండా బజ్జీలు దానికి పకోడా అంగిడిలో మావాడు నవీన్ గడేమో డీలింగ్ మాట్లాడుతున్నాడు. వీడియోలో వచ్చి ఫోన్ మాట్లాడుతున్నాడు. గైస్ ఈడైతే దేవుని కోళ్ళు జాస్తి ఉంది. దీని పెట్టి కోసం కూడా గైస్ అంతా దేవుని కోళ్ళు ఇవి. మురుగుని గుడి ఉంది. మొక్కుబడి కోసం అంతా తెచ్చి వదిలింటారు ఈడ. మావాడైతే ఈరోజు గోపి ట్రై చేస్తూ అంటాడు. లైఫ్ ఇదేమో ఇచ్చినారు గోపి అంట. దీన్ని అన్నంలో చేసి తింటామని ప్లాన్ వేస్తుంది. దీన్ని చూస్తేనే మూడంతా పూసా. గైస్ ఇదైతే మా వాళ్ళు తింటా ఉన్నారు. మా వాడికి ఎట్లా ఉందో తెలియదు. నవీన్ ఎట్లా రాదు పర్లేదంటా ఉన్నాడు. తరుణ్ కానీ అయితే కబాబ్ లాగుందంటా ఉన్నాడు మావాడు. నేను కబాబ్ గ్యాప్ వస్తుందంట దీన్ని చూస్తుంటే. గైస్ ఈ చిప్స్ అయితే తీసుకున్నాము. ఇది ఆ రోజు ఒకలా ఉంది, ఈరోజు ఒకలా ఉంది. ఈరోజు కాలనీ వెళ్ళాం కాబట్టి వాళ్ళు తీసుకుని రైల్వే స్టేషన్లో దించుతా ఉన్నారు. పోతా ఉన్నాము. అందరైతే మాల్పోతా ఉన్నారు గైస్.
ఇప్పుడు దాటుతా ఉన్నాము ఇక్కడి నుంచి అప్పటికి. ఏదో ట్రైన్ అయితే వస్తూ ఉంది. అంతా నడుచుకొని వెళ్తా ఉన్నాం. ట్రైన్ అయితే దెంగ పరిగెత్తా ఉంది గాయస్. కూడా చూడండి గైస్, ట్రైన్ అయితే పోతాం. గురుగుడ అని లోకల్ ట్రైన్ ఇది. గైస్ అయితే లోడ్ అయినటువంటి కార్లు ఉంది. ఇక్కడ ఏదో షోరూమ్ కార్లు ఇవి. వీటి నుంచి ట్రైన్లో నుంచి దింపి నుంచి ఆడ షోరూమ్కి ఎత్తుకుపోతారు. ఫ్రెండ్స్ ఎండ్ అయితే సరిగా ఉంచేసే దానికి మా వాడైతే పాటలు పెట్టినాడు. పాటలు వినుకొని వీడియో వచ్చినాడు. ఫ్రెండ్స్ ఈరోజు ఫుడ్ ఏం చేయాలని మా వాడు యూట్యూబ్లో చూస్తూ ఉన్నాడు. అది అంతా తగ్గి చూసినా నేను తెలియ. ఇప్పుడైతే రూమ్కి వెళ్తా ఉన్నాం. రిటర్న్ హోటల్లో అయితే వెళ్ళాము. సాంబార్ తీసుకొని వెళ్ళిపోతాం. నైట్కి వచ్చేసాను తోపిట్లే ఎవరికి. దానివల్ల అయితే సాంబార్ తీసుకొని వెళ్తాము. సాంబార్ అయితే ఇస్తాడు మావాడు. ఎప్పుడు సాంబార్ తెస్తాడు. ఈరోజు వీడు చికెన్ తింటానన్నా. ఇప్పుడు అయితే చికెన్ తినాలనుకున్నాడు. పాపం సాంబార్ తింటాను లాస్ట్కి. పెళ్ళి నింటే ఇక పన్నీలే ఈరోజు తెలియదు. దింగి తిన్నాడు. ఇందరు జనాలు ఉండేదేమో వీళ్ళు తెలియ. ఎరుపు గాయలకి ఇందరు ఉండాము. నెక్స్ట్ రూమ్కి అయితే వచ్చేసినాం. రైల్వే స్టేషన్ నుంచి అయితే కూర్చో ఉన్నారు. మావాడైతే బియ్యం వేస్తూ ఉన్నాడు. అన్నం పెట్టినాక తినేసి నిద్రపోవాలా. బెంచ్ ఉంచకొచ్చారు గాయస్. వీడైతే ఉంచుతూ ఉన్నాడు. వీడు ఎట్లెట్లో పెట్టుకొని మ్యాట్ గీట్ కాలుకేసి ఏమేమో పెట్టి ఉంచుతూ ఉన్నాడు. బొమ్మ అన్నం అయితే ఉడికిపోయింది. రసం అయితే తెచ్చుకున్నాం. హోటల్ నుంచి తింటున్నాము. డైలీ ఒకడు గలీజ్ చేస్తాడు. రసం ఏంటి వేస్ట్ చేస్తావు అరే తర్వాత పులుపులుగా ఉంది. ఈరోజు సాంబార్లో కొంచెం పప్పు కనిపిస్తుంది. మా నవీన్ గడేమో మాట్లాడుతాంలే. అన్ని ఎక్కువ అయిపోయినాడు. ఈరోజు అయితే వీడికి వీడియో అయితే ఎండ్ చేస్తాం.